మొదటిగా ఈ భూమి మీద దేవుడు ఆదాము మొదలుకొని మోషే వరకు ఒక దగ్గర నివసించడానికి ఆయన ఏ స్థలాన్ని కూడా కోరుకోనట్టుగా మనం చూసాం. ఆదాము మొదలుకొని మోషే దాకా ఎక్కడ పడితే ఎక్కడ బలులు అర్పించటం, ఎవరు పడితే వారు ఆయన ఆరాధించటం అందరికీ వర్తిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే మోషే కాలం వచ్చినప్పటికీ దేవుడు నాకు ఒక మందిరాన్ని మీరు నిర్మించాలి, నేను మీ మధ్య ఉంటాను అని దేవుడు చెప్పడం జరిగింది. అవునండి. మనం నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో చూసాం. అప్పుడు అక్కడున్న ప్రజలు, ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన ప్రజలు 20 లక్షల మంది దాకా ఉన్నవారు ఒక మందిరాన్ని నిర్మించటం చూసాం. ఆ మందిరము 2వ సంవత్సరంలోనే అది ఏమైపోయింది, వాళ్ళు బయలుదేరి వచ్చిన 2వ సంవత్సరము 14వ దినానికి అది పూర్తిగా మందిరం కట్టబడినట్టుగా చూసాం. ఆ మందిరము గుడార సంబంధమైన మందిరం అని చూసాం. ఏ మందిరం అమ్మా? అది గుడార సంబంధమైన మందిరము. వెళుతూ ఉండగా ఆ మందిరాన్ని నడిపిస్తూ ఆ మందిరము కనాను దేశానికి వెళ్ళేదాకా కనాను దేశంలో కూడా ఉన్నది అని చూసాం. కనాను దేశంలో ఆ మందిరము దావీదు కాలం వరకు, సొలొమోను కాలం వరకు ఉన్నది. ఎంతవరకు ఉన్నది? సొలొమోను కాలం వరకు ఉన్నది. సొలొమోను గారు మరి ఏం చేశారు? సొలొమోను గారు ఆ మందిరాన్ని రాళ్లతో కట్టించాడు, బంగారు మందిరం కట్టించాడు అని చూసాం. ఆ బంగారు మందిరం కట్టిన తర్వాత ఈ యొక్క దేవాలయంలో ఏ అయితే గుడారం ఉందో, మోషే ద్వారా కట్టించిన గుడారము, అందులో ఉన్న సామాగ్రి అంతటిని రాతి సంబంధమైన మందిరంలోనికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక గుడార సంబంధమైన మందిరాన్ని తీసేశారు. అది లేదు. ఇప్పుడు సొలొమోను గారు కట్టిన మందిరం చూసాం. ఇక సొలొమోను గారు కట్టించిన మందిరం కూడా కొంతకాలం మాత్రమే ఉన్నది. ఆ తర్వాత వారు పాపం చేయడం మొదలుపెట్టినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? బబులోను సామ్రాజ్యానికి యూదులను అప్పగించి ఆ మందిరాన్ని కూడా తీసి తొలగించేశాడు, పడగొట్టేశాడు. ఆ మందిరం కూడా పడిపోయింది. ఆ మందిరం పడిపోవడానికి కాలం దరిదాపులుగా 70 సంవత్సరాలు ఇశ్రాయేలు చెరలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలు బబులోను చెర వదిలి మరలా వస్తారని, దేవుడు మరలా మీరు మందిరం కడతారని దేవుడు చెప్పటం, ఆ విషయాలు కూడా మనం చూసాం. వచ్చిన తర్వాత మరలా తిరిగి మందిరం కట్టారు. ఎవరు కట్టారు? జరుబ్బాబేలు, యెహోషువ కాలంలో ఆ మందిరాన్ని మరలా కట్టారు. సొలొమోను గారు కట్టిన మందిరం పడిపోయింది. అదే ప్లేస్లో 70 సంవత్సరాల తర్వాత మరలా మందిరాన్ని కట్టారు. ఆ మందిరం కూడా పడిపోతుంది అని నేను మలాకిలోంచి చూపించాను. దేంట్లో చూపించాను? జరుబ్బాబేలు, యెహోషువ గారు కట్టించిన మందిరం కూడా ఏమవుతుంది? మరలా పడిపోతుంది అన్న విషయాన్ని కూడా నేను బైబిల్లో చూపించాను. ఆ పడిపోతుంది అన్న విషయాన్ని మలాకి గ్రంథం దగ్గర చూపించి నేను ప్రకటన గ్రంథం వరకు తీసుకెళ్ళాను. అవునా లేదమ్మా? మీకు చూపించాను కదా. ప్రకటన గ్రంథం వరకు తీసుకెళ్ళాను. అంటే ఆ కాన్సెప్ట్ మీదే, ఆ మందిరం పడిపోయే కాన్సెప్ట్ మీదే కొత్త నిబంధన తయారైంది. ఆ మందిరం పడిపోతుంది అన్న దాని మీదే కొత్త నిబంధన అనేది 27 పుస్తకాలు తయారైంది. మరి ఆ మందిరం ఎప్పుడు పడిపోయింది? మలాకి గ్రంథంలో నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉంది ప్రకటన గ్రంథం వరకు. ఆ మందిరం ఎప్పుడు పడిపోయింది అన్న విషయాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. బ్రదర్, మీ పేరు? ప్రకాష్. ఇంతకుముందు ఒకసారి మాట్లాడిచ్చింది అదే లేదా? రైట్. మీకు అర్థమవుతుంది కదా బ్రదర్, మీరు ఆల్రెడీ క్రైస్తవులే కదా. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్లో అడగండి. ఓకేనా? ఓకే, కంటిన్యూ అవుదాం. ఇక చెప్పండి. ఇప్పుడు మొదటి మందిరము ఎవరు కట్టించారు? ఎవరండి? మోషే. ఎప్పుడు కట్టబడింది చెప్పండి, టైం చెప్పండి. 1400 క్రీస్తు పూర్వం, బీసీ. ఓకే,
తర్వాత ఎవరు కట్టించారు మందిరము? జస్ట్ మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకోవడానికి, BC 970 టైంలో దాదాపుగా ఎంత, అంతేనా? ఆ టైంలో ఓకేమా? ఇప్పుడు ఈ మందిరంలో ఆల్రెడీ మోషే కట్టించిన మందిరం కదా, ఈ మందిరంలో ఆల్రెడీ ఏముంటాయి? పరికరాలన్నీ ఉన్నాయి కదా. దీపవృక్షము, బలిపీఠము, గంగాలము, సమకూపు రొట్టెల బల్ల, ధూపవేటిక, మందసము అన్నీ ఉన్నాయి కదా. ఇది గుడార సంబంధమైన మందిరం. ఇది గుడారము. ఇది చెల్లించే మందిరం. అంటే దీని దేవుడు కదిలే కొద్దీ ఇశ్రాయేలీలు వాళ్ళు 40 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు ఈ మందిరాన్ని ఊడిబీక్కునేది, తీసుకునేది, వెళ్ళిపోయేది. ఈ మందిరము సొలొమోను కాలం వరకు ఉంది. మోషే గారు కట్టిన ఈ మందిరం గుడార సంబంధమైన మందిరము, డేరాలతో కట్టిన ఈ మందిరము సొలొమోను గారు ఈ భూమి మీదకి వచ్చినంత వరకు ఉంది. 14 ఎక్కడ, 970 ఎక్కడ, ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఈయన 7 సంవత్సరాలు కట్టాడు దీన్ని, దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఇది కట్టినప్పుడు ఇందులో ఉన్న సామాగ్రి అంతటిని తీసి ఇందులోనికి షిఫ్ట్ చేశారు. ఇది స్థిరమైన మందిరం, ఒక దగ్గర నిలబడేది, ఇది కదలదు, స్థిరమైన మందిరం. ఇప్పుడు దీన్ని ఏం చేశారు అంటే ఇది పాతబడిపోయింది కనుక తీసేశారు, ఇది లేదు ఇంకా. ఇప్పుడు సొలొమోను గారి మందిరం ఏమైపోయింది? ఇది మోషే గారి మందిరము తీసివేయబడింది, కొట్టివేయబడింది అని అర్థం చేసుకోవాలి. రన్నింగ్లో ఏది ఉంది ఇప్పుడు? సొలొమోను గారి మందిరం ఉంది. ఈ సొలొమోను గారి మందిరాన్ని పడిపోతుంది అని దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులు అనే దేవుని పిల్లలు చెడిపోయారు కనుక, వారు చెడిపోయినందుకు ఇంకా మందిరం కూడా మీకు ఎందుకు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఈ మందిరం కూడా దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. ఎప్పుడు తీసివేశాడు? BC 586లో ఈ మందిరం పడిపోయింది. ఈ మందిరం పడిపోయింది, నాశనం అయిపోయింది. ఇది ఒకటి పోయింది, ఇది ఒకటి వచ్చింది, ఇది మళ్ళీ పోయింది. ఆ తర్వాత మరలా మందిరం ఎవరు కట్టారని చెప్పాను నేను? జరుబ్బాబేలు, యెహోషువ. వీళ్ళు ఎప్పుడు కట్టారు? BC దరిదాపులుగా 520కంతా ఈ మందిరం ఏమైపోయింది? మరలా కట్టబడింది. ఇందులో ఉన్న పరికరాలు ఉన్నాయి కదా, ఇందులో ఉన్న పరికరాలు ఇందులోకి వచ్చాయి. ఈ పరికరాలన్నీ ఎవరెత్తుకొని పోయారు? బబులోను. మరలా వీళ్ళు ఇశ్రాయేలీయులు బబులోను నుంచి వెనక్కి వచ్చిన తర్వాత, ఆ బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యం వస్తుంది. వారు బబులోను సామ్రాజ్యానికి తీసుకుపోయిన ఆ పరికరాలన్నీ కూడా, మందిర పరికరాలన్నీ కూడా తిరిగి ఇశ్రాయేలీయులకు ఇచ్చేస్తారు, యూదులకు ఇచ్చేస్తారు. తీసుకెళ్ళిపోండి, మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు మందిరం కూడా కట్టుకోండి, మీరు మందిరం కట్టుకుంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి పారసీకుల రాజులు, మాదియా రాజులు, కోరేషు అనే రాజు, ఆయన ఇంగ్లీష్లో సైరస్ అంటారు, ఆ రాజు అనుమతి ద్వారా, ఇంకా అనేక రాజుల అనుమతిని మీకు చూపించాను, అవన్నీ మీకు చూపించిన నేను జస్ట్ టూకీగా మరలా మనము చూస్తున్నాం. ఒక నెల తర్వాత కలుస్తున్నాం మరలా మనం కదమ్మా, కనుక అంత మర్చిపోయి ఉంటారు. అందుకే మరలా ఒకసారి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. ఈ మందిరము 520లో కట్టబడింది. మరలా బైబిల్లో మలాకీ గ్రంథంలో ఏం చెప్తుందంటే ఈ మందిరం కూడా పడిపోతుందని మలాకీ గ్రంథం చెప్తుంది. మనము ఎజ్రా, నెహెమ్యా, జకరియా, హగ్గై ఈ గ్రంథాల్లో ఈ మందిరం కట్టబడుతున్నట్లు చూస్తాం. కానీ మలాకీ గ్రంథం అనేది బైబిల్కి అంత్యగ్రంథం, పాత నిబంధనకి అంత్యగ్రంథం. ఆ మలాకీ గ్రంథం పాత నిబంధనకి అంత్యగ్రంథం ఏం చెప్తుందంటే మలాకీ గారు రాసేటప్పటికి ఈ మందిరం కట్టబడింది. మలాకీ గారు ఏం చెప్తున్నారంటే ఈ మందిరం కూడా పడిపోతుంది. ఏమవుతుంది? BC 520లో 1, 2,
3 ఇది 3వ మందిరం. ఈ మందిరం కూడా మరలా పడిపోతుంది అని మలాకి గారు చెప్పి గ్రంథం ముగించబడింది. 4వ అధ్యాయం 1 నుంచి మీరు 6 వచనాల వరకు లేదా 5 వచనాల వరకు చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఆ మాటలు అవే. ఈ మందిరం పడిపోతుంది అన్న విషయాన్నే చెబుతా వస్తూ ఉంటాడు. అంతటితో పాత నిబంధన సమాప్తం. ఈ మందిరం పడిపోతుంది అన్న మాటతో ఈ పాత నిబంధన సమాప్తం అవుతుంది. ఇక క్రీస్తు గారు వస్తారు. క్రీస్తు వస్తారు. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను వస్తాడు. అపోస్తలులు వస్తారు. శిష్యులు వస్తారు. క్రైస్తవ సమాజం వస్తుంది, లేదా క్రైస్తవ సంఘం, మొదటి సంఘం. వీళ్ళందరూ ఒకే మాట చెప్తారు. ఏమిటంటే ఈ మందిరం పడిపోతుంది. వీళ్ళ కాలంలో కూడా ఈ మందిరం ఉంటుంది. మలాకి గారు చెప్పినప్పుడు ఈ మందిరం ఉంటుంది. క్రీస్తు గారు వచ్చినప్పుడు, యోహాను గారు వచ్చినప్పుడు, అపోస్తలు వచ్చినప్పుడు, శిష్యులు ఉన్నప్పుడు, మొదటి శతాబ్దపు సంఘం ఏదైతే ఉందో, బైబిల్ రాయబడుతున్నప్పుడు 27 పుస్తకాలు బైబిల్ ఏదైతే రాయబడుతుందో, 27 బుక్స్ రాయబడుతున్న సమయంలో, కొత్త నిబంధన రాయబడుతున్న సమయంలో ఈ మందిరం ఇంకా స్టిల్ ఉంటుంది, కొట్టివేయబడదు. కానీ మలాకి గ్రంథం దగ్గర నుంచే ఈ మందిరము తీసివేయబడుతుంది, కొట్టివేయబడుతుందని క్రీస్తు చెప్తారు, యోహాను గారు చెప్తారు, అపోస్తలు చెప్తారు, శిష్యులు చెప్తారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా చెప్తారు, క్రైస్తవ సంఘం కూడా చెప్తుంది. అయితే ఇది ఎప్పుడు పడిపోతుంది అన్న విషయం మనము మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నామా లేదండి? కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు టోటల్ రెఫరెన్సులు చూసుకున్నాం. చాలా రెఫరెన్సులు ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాం. మరి ఎప్పుడు పడిపోతుంది? ఇది ఎప్పుడు పడిపోతుంది? దీని కాలం ఎప్పుడు? మీకేమైనా తెలుసా? ఈ మందిరం ఇప్పటికేమైనా ఉందా ఎక్కడైనా ఈ భూమి మీద? ఈ మందిరం ఎక్కడ కట్టారు చెప్పండి బ్రదర్. జార్జ్ కదా, మర్చిపోయాను, చెప్పండి, నువ్వు చెప్పు. అప్పుడు కట్టబడింది ఎక్కడ? జెరుబ్బాబెలు కట్టింది ఎక్కడది? యెరూషలేము, అంతేనా? ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేములో కట్టారు. వాళ్ళు యూదులు కనుక యూదుల దేశంలోనే కట్టుకుంటారు. రామ మందిరం ఎక్కడ కట్టబడింది ఇప్పుడు? అయోధ్యలో కట్టబడింది. పురోకొండలో ఏం కట్టబడలేదు, అవునా లేదా? యెరూషలేములో ఇజ్రాయేల్ దేశంలో, ఇస్రాయేల్ యొక్క దేశంలో ఇజ్రాయేల్ దేవాలయము కట్టుకుంటారు, అంతే. వాళ్ళ దేశంలో వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడుందా? మరి లేదు అంటే అది ఏమై ఉండాలా? ఎప్పుడు పడిపోయింది? అది తెలుసుకోవాలి. మలాకి గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, లేదా మలాకి గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆ మందిరం పడిపోతుంది అని చెప్పడం జరిగింది. మనము ఇంతకు ముందే చూసుకున్నాం. మరి ఎప్పుడు పడిపోయింది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే మనం బైబిల్లోకి వెళ్ళి పడిపోతుంది అన్న విషయాలు మీరు మర్చిపోయి ఉంటారు కనుక ఒక 2 లేదా 3 రెఫరెన్సులు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము, వేగముగా చూడండి, 37వ వచనం. వారు తీలి ఒక్క నిమిషం, మా 24 లేదా 25వ పేజీ నంబరు కొత్త నిబంధనలో 23వ అధ్యాయము 37వ వచనం. ఇండియా అనలేదు అక్కడ, ఓకేనా? యెరూషలేమా ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా?
మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు అన్నాడు చూడండి అక్కడ. ఇల్లు, ఇల్లు అంటే అర్థం ఏంటి? దేవాలయం. ఇల్లు అంటే దేవాలయం. ఇల్లు అంటే ఏంటమ్మా? వారికి ఇల్లు అంటే దేవాలయం. వారికి ఇల్లు ఏదంటే దేవాలయాన్ని ఇల్లు అని అంటారు. బైబిల్ అదే చెప్తుంది. ఇల్లు అనగా వారికి దేవాలయం. అంటే ఇల్లు విడవబడి ఉన్నది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే దేవాలయము పడిపోతుంది అని అర్థం. 24వ వచనం, 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎక్కడ చెప్పాడు? అది దేవాలయములో ఉండి చెప్పాడు. అందుకే మీ ఇల్లు అన్నాడు దాన్ని. దేవాలయంలో ఉన్నాడు కనుక దేవాలయంలో ఉన్నప్పుడు ఇది మీ ఇల్లు, ఇది మీ ఇల్లు అన్నాడు ఆయన. ఇప్పుడు బయటకు వచ్చేసాడు. దేవాలయంలో చెప్పిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు, శిష్యులతో పాటు బయటికి వెళ్ళిపోయాడు. దేవాలయమును, దేవాలయ కట్టడలను యేసుప్రభుకే చూపించారు, ఎంత బాగున్నాయి కదా అని. అందుకు యేసుక్రీస్తు వారు, మీరు ఈ దేవాలయము, దాని రాళ్ళు, దాని యొక్క అందం చూస్తున్నారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరలా ఏం చెప్తున్నారు శిష్యులతో? దేవాలయంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత శిష్యులతో ఏమని చెప్తున్నాడు? మీ ఇల్లు మీకు ఇవ్వబడింది అన్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు లోపల ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత మరలా దేవాలయం యొక్క అందాన్ని, రాళ్లను, ఆ యొక్క గొప్పతనాన్ని వారు చూపిస్తూ యేసుక్రీస్తుకి ఇది ఎంత గొప్పదో కదా, ఎంత గొప్పగా కట్టబడింది కదా, ఎంత గొప్పగా కట్టారు కదా దీన్ని అని అన్నప్పుడు మీకు లోపల చెప్పింది అర్థం కాలేదు కదా. మరలా అడుగుతున్నారు నన్ను. ఏం చెప్పాను లోపల నేను? మీ ఇల్లు మీకు విడవబడింది అని అన్నాను. అంటే రాతి మీద రాయి లేకోకుండా ఈ దేవాలయం పడిపోతుంది అని చెప్పాడు యేసుక్రీస్తు వారు శిష్యులతో. ఇప్పుడు స్పష్టంగా ఆ రెండవ స్విచ్ ఆఫ్ చేయండి, ప్రొజెక్టర్ అది రెండవది. రైట్, అది చెప్పండి. దేవాలయం పడిపోతుందని యేసుక్రీస్తు వారు రాతి మీద రాయి లేకోకుండా ఈ దేవాలయం పడిపోతుందని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఏ దేవాలయం? జెరుబ్బాబేలు, యెహోషువ కట్టిన దేవాలయం, సొలొమోను కట్టింది కాదు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. ఇంకా లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. 19 లూకా సువార్త 72వ పేజీ నంబర్ 41వ వచనం. 19లో యేసుక్రీస్తు పట్టణానికి సమీపించినప్పుడు ఆ పట్టణమును చూచి, ఎందుకంటే పట్టణం విషయమే ఏడ్చాడు, పట్టణం విషయమే ఏడ్చాడని చూడండి. ఆయన ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు అని మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను అని ఆయన చెప్తున్నాడు. ఏంటంటే నేను అని అర్థం. తనే కదా చెప్తున్నాడు. అంటే నేను క్రీస్తు అనే, నేను క్రీస్తు అనే ప్రభువై ఉన్న నేను నిన్ను దర్శించాను, నీ దేశానికి వచ్చాను, భూమి మీద దిగొచ్చాను. నీవు తెలుసుకోలేదు నన్ను గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి అది ఆయన దేవాలయంలో ప్రవేశించి మాటలు చెప్పాడు అంటారు. ఇప్పుడు చూడండి అక్కడ కింద. అంటే యెరూషలేము పట్టణముతో సహా, యెరూషలేము దేవాలయంతో సహా మొత్తం రాతి మీద రాయి లేకుండా పడిపోయే దినాలు వస్తాయి అన్నాడు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు స్వయాన. రైట్. ఇంక యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని వదిలేశారండి, సిలువలో మరణించారు. తర్వాత బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి బాధ్యత?
12 మంది శిష్యులు ఉన్నారు, వారికి ఇచ్చాడు బాధ్యత. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 13వ వచనం, 108వ పేజీ. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 13, 14 వచనాలు. స్టెఫెనును పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి, యేసుక్రీస్తు శిష్యుడే కదండి, అబద్ధ సాక్ష్యములు నిలబెట్టి, వారు అంటే యూదులు ఈ మనుష్యుడు ఎప్పుడును అంటే స్టెఫెను, ఈ పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం, మన ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. ఎందుకండి దేవాలయానికి, యెరూషలేముకి, ధర్మశాస్త్రానికి విరోధంగా యేసు ప్రభు శిష్యుడైన మొట్టమొదటిగా హతసాక్షి అయిన స్టెఫెను ఎందుకు విరోధంగా మాట్లాడతాడండి? వై కెన్ టాక్, చెప్పండి ఎందుకు? ఆపోజిట్గా ఎందుకు మాట్లాడతాడు? ఆలోచన చేయాలి. వాళ్ళు అలా అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. చాలామందికి అర్థం కాక ఈ రోజుల్లో కూడా అలాగే అనుకుంటారు. విరోధులుగా చూస్తారు మనల్ని కదా. ఎటు చూస్తారు? విరోధులుగా చూస్తారు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరికైతే అర్థం కావో భౌతిక సంబంధంగా చూసే ప్రతి ఒక్కడికి కూడా వాడు ఆత్మ సంబంధే కాదని ఎప్పుడు అర్థమవుతుందంటే మనము చెబుతున్న సబ్జెక్ట్ వానికి అర్థమైతేనే వాడు ఆత్మ సంబంధి, లేకపోతే వాడు భౌతిక సంబంధి. కనుక ఇతను ఈ పరిశుద్ధ స్థలమునకును ఈ ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడని సన్హెద్రిన్ సభ దగ్గర పట్టుకొని వెళ్ళిపోయి 2 దొంగ సాక్షులను పెట్టి ఎలాగైనా సరే స్టెఫెను చంపేయాలన్న ప్లాన్ చేసి ఏవేవో చెప్తున్నారు. ఇప్పుడు 14 వచనం అంటే ఈ యేసు అంటే మనం సిలువేసి చంపేసి పంపించేశాం కదా, అతన్ని నమ్ముతున్నాడు ఈ స్టెఫెను. అదిగో ఈ చోటును అంటే ఏ చోటును? పరిశుద్ధ స్థలం ఏది? దేవాలయం. అంటే దేవాలయమును యేసుక్రీస్తు అనే అతను, మనం సిలువేసిన యేసుక్రీస్తు అనే అతను పాడు చేస్తాడంట. కమాన్, మోషే మనకిచ్చిన ధర్మశాస్త్ర ఆచారాలను మార్చేస్తాడంట. అంటే ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా మనం వేరేదేదో వీడు చెప్పినట్లుగా లేదా యేసు చెప్పినట్లుగా నాకు జీవించాలంట. అవన్నీ మేము విన్నాం అని చెప్తున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు శిష్యులు బోధలో ఏముంది అంటే దేవాలయము పడిపోతుందన్న బోధ ఉంది, స్పష్టంగా ఉంది. కాన్సెప్ట్ అంతా దాని మీద నడుస్తూ ఉంది. ట్రైన్ అంతా ఒకే రూట్లో పోతూ ఉంది. ఈ పరిశుద్ధ స్థలము నాశనమవుతుంది, మోషే యొక్క ఆచారాలు ధర్మశాస్త్రము తీసివేయబడుతుంది అన్నందుకు స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. సరే, స్టెఫెన్ గారిని పంపించేశారండి ఈ లోకము నుండి. ఆ తర్వాత స్టెఫెన్ గారి తర్వాత లీడ్లోకి వచ్చింది ఎవరంటే పౌలు గారు. సౌలు అనబడే పౌలు గారు లీడ్లోకి వచ్చారు. మరి ఆయన ఏం చేశారో ఒకసారి చూద్దామండి. 21వ అపోస్తుల కార్యములు 21వ వచనం, పేజీ నెంబర్ చెప్పు వాళ్ళకి. 124 పేజీ నెంబర్ అంటమ్మా. 21వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదామండి, బాగుంటుంది. వారు విని దేవుని మహిమపరిచి పౌలును చూచి, సహోదరుడా, యూదులలో యేసుక్రీస్తును నమ్మిన విశ్వాసులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, అంటే ధర్మశాస్త్రాచారం చొప్పున నడవకూడదనియు, అది అంటే పౌలు గారి బోధలో ఏం కనబడుతుంది? మరలా ధర్మశాస్త్రం అనేది లేదు. మోషే యొక్క ధర్మశాస్త్ర ఆచారాలు మనం అనుసరించరాదు.
అంటే ఇంకా బలులు అనుసరించరాదు, సున్నతి అనుసరించరాదు, పండగలు అనుసరించరాదు, దేవాలయానికి వెళ్ళకూడదు, ఎందుకంటే దేవాలయం పడిపోతుంది. అల్టిమేట్ బోధ అది. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. మోషే యొక్క ఆచారాలు మనం చేసుకోకూడదు, సున్నతి పొందుకోకూడదు. మోషే గారిది సున్నతి పొందుకోమని చెప్తుంది ఆచారం. కానీ పౌలు గారు ఏమంటున్నారు? సున్నతి లేదు, సున్నతి లేదు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఆచరించరాదు, మోషేని మనం వదిలేయాలి. ఎందుకంటే మోషే చెప్పాడు, నా తర్వాత నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, నన్ను వదిలేసి ఆయన చెప్పినట్టు జీవించండి. నాది పాత నిబంధన, ఆయనది క్రొత్త నిబంధన, ఆ క్రొత్త నిబంధనను అనుసరించి జీవించండి అని మోషే చెప్పాడు. కనుక మోషే చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తు వారు కనుక ఆ యేసుక్రీస్తు వారు వచ్చారు, సిలువ వేయబడ్డారు, పునరుద్ధానుడై చనిపోయి తిరిగి లేచి పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు మనము ఇంకా క్రీస్తునే అనుసరించాలి, క్రొత్త నిబంధనని అనుసరించాలి. పాత నిబంధన తీసివేయబడుతుంది, మోషే ఆచారాలు తీసివేయబడతాయి, దేవాలయం తీసివేయబడుతుందని ఈయన కూడా చెప్తున్నాడు. మరి ఇంకా మనం ముందు కొనసాగితే చివరికి ప్రకటన గ్రంథానికి వెళ్ళి యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన యోహాను గారి దగ్గరికి వెళ్దాం. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన యోహాను గారి దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఇవి పోయినసారి చెప్పాను, మరలా మీ జ్ఞాపకం కోసం మళ్ళీ చెప్తున్నాను. 2వ వచనం చదవండి. 18వ అధ్యాయం 2వ వచనం. ఇది అంతిమ గ్రంథం, క్రొత్త నిబంధనలో ఇది అంతిమ గ్రంథం. 238వ పేజీ. మహాబబులోను కూలిపోయెను. అది ఇక్కడ ఏమంటున్నాడు? మహాబబులోను కూలిపోయెను అని అంటున్నాడు. మనకు మత్తయి సువార్త నుండి పడిపోతుంది, కూలిపోతుంది, నాశనమవుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. యోహాను గారు అయితే దాన్ని దర్శనంలో చూసేశారు, జరగబోయేదాన్ని. ఇది 64, 65లో రాయబడింది ఈ గ్రంథం. 96 కాదు, 96 కాదు, 94 and 95. అంటే దేవాలయం పడిపోయే కాలానికి వెళ్ళి దర్శనంలో చూస్తున్నాడు. దర్శనం, ఫర్ ఎగ్జాంపుల్గా దానియేలు గారికి దర్శనం కలిగింది. బంగారు తల, భుజాలు వెండి, ఉదరం ఇత్తడి, కాళ్ళు కిందకు వచ్చేపటికే ఇనుము, పాదాలు మట్టి ఇనుము, చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ ప్రతిమను ఏం చేసింది? కానీ దానియేలు గారు ముందే చూసేశారు, కానీ దానియేలు కాలంలో జరగలేదు అది. అదే ప్రకారంగా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత దగ్గరలో జరగబోయే విషయాల్ని యోహాను గారికి దేవుడు ముందే చూపించేశాడు. అది ప్రకటన గ్రంథం అంటే. దాన్ని ప్రత్యక్షత గ్రంథం అంటారు. త్వరలో సంభవింపబోయేవి 64లో చూపించాడు అంతే. త్వరలో సంభవింపబోయేదని ముందే చూపించాడు కనుక ఈయన జరిగినట్టు రాశాడు, దర్శనములో జరిగినట్టు రాశాడు. దర్శనములో చూస్తున్నప్పుడు జరుగుతున్నట్టు కనబడుతుంది కనుక ఆయన కాలంలో జరగలేదు, కానీ వేరే కాలానికి వెళ్ళి చూశాడు కనుక అక్కడ ఆయన కళ్ళ ముందు జరుగుతున్నట్టు కనబడుతుంది. అదే దర్శనం అంటారు. ఇప్పుడు మహాబబులోను కూలిపోయెను అంటే కూలిపోవును కాదు, కూలిపోయెను అంటే తను చూస్తున్నాడు కూలిపోతుంది అంటే కూలిపోయేదాన్ని కూడా చూపించేస్తున్నాడు. ఇంకా కిందికి వచ్చేద్దాం. అదే 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా
మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్నిచేత బొత్తిగా కాల్చి అగ్నిచేత బొత్తిగా కాల్చి వేయబడింది. ఏది? యెరూషలేం. దానికి బబులోన్ అనే పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడంటే బబులోను ఏ రకంగా పాపం చేసిందో అదే రకంగా ఇది కూడా చేసింది కనుక దాని పేరు పెట్టాడు. అంతే దాని మాదిరే పెట్టాడు అనమాట. అంతే, వేరేం లేదు. అలాంటి పేరు పెట్టాడు. బబులోన్ అనగా విగ్రహాలకు, దయ్యాలకు ఉనికి పట్టు. అందుకే ఆ పేరును వాడాడు. యెరూషలేముని దేవుడు సొదొమ గొమొర్రా అంటుంటాడు. సొదొమ గొమొర్రా అని కాదు అర్థము. అరే గాడిద అని అంటాడు నా కొడుకుని. నా గాడిద కాదు వాడు. గాడిద శాస్త్రాలు, కోతి శాస్త్రాలు చేస్తున్నాడు కనుక ఆ మాట మనము మాట్లాడతాం. సొదొమ గొమొర్రా అని యెరూషలేముని అంటాడు. కానీ సొదొమ గొమొర్రా యెరూషలేం కాదు. ఎప్పుడో లోతు కాలంలోనే సొదొమ గొమొర్రా ఏమైపోయింది? కాల్చివేయబడింది. ఎందుకు సొదొమ గొమొర్రా అంటున్నాడంటే దానికి తగ్గట్టుగా ఏ గతి పడిందో నీకు అదే పడుతుందని అర్థం. రే వాడిని కాల్చినట్లు, ఆ ఎల్లప్ప కానీ కాల్చినట్టు నేను కాలుస్తారా అని, ఆ మారెప్ప కానీ కాల్చినట్టు నేను కాలుస్తారా అంటే అర్థం ఏంటి? వానికి తగినట్టుగా నీకు పడతాయి. సున్నం అయితే జాగ్రత్త. అలాగే సొదొమ గొమొర్రా అని వాడతాడు, మహాబబులోన్ అని వాడతాడు. కానీ అది యెరూషలేము కోసం మాట్లాడుతున్న మాటలు. రండి కిందికి రండి, చదువుదాం. బొత్తిగా కాల్చివేయబడు. 9వ వచనం కూడా చదువు. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను, మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకుందురు అన్నమాట. రాయబడింది. ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా. 15 ఆ పట్టణము చేత ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూసి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. 20 పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఇప్పుడు చూడండి, అది ఏ పట్టణం అనేది మీకు క్లియర్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ దేవుడు, లేకపోతే దూత, అక్కడ ఉన్న దూత ఏమంటున్నాడు? ఈ విషయాలన్నీ దూత యోహాను గారికి చెప్తున్నాడు. గాబ్రియేలు దూత యోహాను గారికి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ స్వరం ఏమని చెప్తుందంటే, పైనుంచి వచ్చిన స్వరము ఇవన్నీ చూపిస్తూ యోహాను గారికి దూత ద్వారా చివరికి అపోస్తులతో చూడండి, పరలోకమా, పరిశుద్ధులారా. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రైస్తవులు. పరలోకమా అంటే ఎవరు? సంఘం. అపోస్తులారా, అపోస్తులు అంటే యేసుక్రీస్తు శిష్యులు. ప్రవక్తలారా అంటే యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ప్రవక్తలు కానీ ముందున్న ప్రవక్తలు కానీ వారు. దాని గూర్చి ఆనందించుడు. దేని గురించి ఆనందించాలి? బబులోను అంటే బబులోను కోసం కాదు. వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకే కదా వచ్చారు. యూదులంతా నివసించే ప్లేస్ ఏది? యెరూషలేం. అందుకే అంటున్నాడు దాని గూర్చి ఆనందించుడి, ఏలేనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రవక్తలు చంపింది ఎవరు? పరిశుద్ధులు చంపింది ఎవరు? అపోస్తులు చంపింది ఎవరు? పరలోకానికి వెళ్ళే నివాసులను చంపింది ఎవరు? సంఘాన్ని చంపింది ఎవరు? అది. అందుకే అది మిమ్మల్ని బాధ పెట్టింది కనుక ఇప్పుడు దానికి బాధ వచ్చింది. అట్లా అంటే యెరూషలేములో ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు క్రైస్తవులను హింసించారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏమొచ్చింది? వారి మీదకి తీర్పు వచ్చింది. ఆ పట్టణం కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఇకపోతే కిందికి రండి. 21
తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి ఒక రాయి సముద్రములో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడక అని చెప్పాను. అంటే ఇంకా యెరూషలేము కానీ, యెరూషలేములో దేవాలయం కానీ ఇంకా ఎన్నటికి, ఒక తిరగటి రాయిని తీసుకొని మనం నదిలోకి పడేస్తే, సముద్రంలోకి పడేస్తే అది ఎప్పుడైనా తేలుతుందా? ఇంకెప్పుడు లోపలే ఉంటుంది, అది అడుగునికి వెళ్తుంది. అదేవిధంగా ఇక యెరూషలేము చరిత్ర, దేవాలయం చరిత్ర, ఇశ్రాయేలుల చరిత్ర, పాత నిబంధన చరిత్ర అంతా కూడా ముయ్యబడింది, లేదా మూసివేయబడింది, లేదా ముగియబడింది అని అర్థం. అక్కడితో దాని పని అయిపోయిందని అర్థం. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది మనము చూస్తూ వస్తూ ఉన్నాము. దేని విషయంలో అంటే దేవాలయం పడిపోతుంది అని చెప్పిన విషయంలో. ఇక్కడ చూసేపాటికే మొత్తం యెరూషలేము పట్టణమును దేవాలయము ఏమైపోయింది? నాశనం అయిపోయింది, పడిపోయింది. ఇది ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే ఎప్పుడు పడిపోయింది? టైం. మనకు టైం ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. టైం సెన్స్ లేకపోతే కానీ బైబిల్ మనకు అర్థం కాదు. ఎప్పుడు పడిపోయింది, ఎలా పడిపోయింది అన్న విషయాలను కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. టైం ఫ్యాక్టర్ కావాలి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా. దానికి ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. నేను శ్రద్ధగా వింటున్నారు.